వివాదం వచ్చింది అనుకోవచ్చా, లేదా ఇట్లాంటి ఏమైనా మళ్ళీ భవిష్యత్తులో కూడా చేస్తారా విడిగా వ్యక్తులకి ఇవ్వడం? కానీ నేను ఆ రోజు కూడా చెప్పాను, ఆ పార్టీ ఎవరిని వచ్చినా అడిగినప్పుడు చేస్తాను చెప్పి. ఈసారి నేను నిర్ణయిస్తాను, ఎవరికి కూడా ఎన్నికల తర్వాత ఇస్తాను చెప్పి ఎన్నికల ముందు ఇవ్వటం వల్ల ప్రమాదం ఉంది. సో చెప్తాను కదా, ఈ ఎలక్షన్ రాబోయే ఎన్నికల్లో ఎవరికైనా అనుమానాలు ఉండి ఏదో చేస్తానని చెప్పి అనుకుంటే మటుకు ఒకటే చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అసెంబ్లీకి ముందస్తుగా నేను ఫలితాలు ఇచ్చే సమస్య లేదు. వ్యక్తులకేమో ఏది ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరు అడగొచ్చు నాది ఎలా ఉందని చెప్పి వాళ్ళు చెప్పొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అడగొచ్చు కానీ అది కూడా వాళ్ళు ఎక్కడ బయట చెప్పారంటే మనకంటే కొంతమంది ఆ ఫ్రెండ్స్ అడుగుతారు మా కాన్సెన్స్ ఎలా ఉంది దయచేసి చెప్పన్నప్పుడు వాళ్ళకైనా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అది ఆ పార్టీ అవచ్చు ఈ పార్టీ అవచ్చు. ఇప్పుడు కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను గతంలో కూడా చెప్పాను, అనేక దఫాలు కలిసే అవకాశం ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి కాదు, జగన్ కూడా కలిశాను ఇప్పుడు ఒక ఇన్విటేషన్ ఇవ్వడానికి. మొన్న కూడా ఇన్విటేషన్ ఇద్దామని జగన్ ట్రై చేస్తే ఆయన రెస్ట్ తీసుకుంటా అన్నాడు. అలా పవన్ కళ్యాణ్తో మన ఫోన్లో మాట ఇన్వైట్ చేశాను. సో నేను ఏ రాజకీయ పార్టీ లేని ఎవరైనా ఎప్పుడైనా కలుసుకుంటాను, నా ఇష్టం అది. సో నాకు ఎక్కడ ఆంక్షలు లేవు, నాకు ఎవరైనా కలవకూడదు. ఇంకా ఏ రాజకీయ పార్టీ లేదు, ఏ రాజకీయ పార్టీకి ఇంతవరకు నేను సపోర్ట్ చేయలేదు. సార్, సర్వే రిపోర్టులు పక్కన ప్రస్తుత రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మళ్ళీ మీరు అడుగుతారండి పక్కనే ముందుగా అదే పార్టీ పరిస్థితులే పక్కనే చెప్పను అని చెప్తుంటే మళ్ళీ ముందస్తు చెప్పండి అలా చెప్పండి. పైగా ఇంకోటి చూసుకోండి, కాదు ఇంకోటి కూడా చూడండి, నేను ఇది మన December 4th చెప్పిన దానికి దుమారం లేపారు. అదే సెప్టెంబర్లో టీవీలో అనుకూలంగా 90 సీట్లు వచ్చినప్పుడు ఎవరు మాట్లాడాల, ప్రతిపక్షాలు నా మీద దుమ్మెత్తిపోయేలా. సో అనుకూలంగా ఒకలాగా వ్యతిరేకంగా ఒకలాగా చేయడం సబబు కానే కాదు అంటున్నాను. కాదు నేను క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. కాకపోతే నాకైతే రిజల్ట్ తప్పైందంటే తప్పు, నాకు నష్టం లేదు. నేను రాజగోపాల్ సర్వే తప్పని నాకు ఇష్టం లేదు, తప్పలేదు, నేను పెద్ద పట్టించుకోను. అందరూ నమ్మాలని లేదు, ఆ రోజు కూడా చెప్పారు నా సర్వే అందరూ నమ్మాలని లేదు. అలాగే సర్వే ఎల్లకాలం నిజం అదే వస్తుందని చెప్పి నేనేమి బల్లగుద్ది చెప్పట్లేదు, నాకు వచ్చిన అంచనా చెప్తున్నాను. కాకపోతే నా మీద నింద వేస్తున్నారు ఎవరైనా, నేను కావాలని తెలిసి కూడా మ్యానిపులేట్ చేయడానికో ప్రభావితం చేయడానికో ఎవరు ఒత్తిడితోనో నేను నడిచే వ్యక్తిని, ఒక చిలకలాగా నేను పలికే వ్యక్తిని అని చెప్తే అది అటువంటి వ్యక్తిత్వం నాకు లేదు. నేను నా స్వార్థానికే ఇంతవరకు ఎటువంటి రాజకీయం చేయలేదు, ఎక్కడా నా యొక్క రాజకీయ పలుకుబడిని ఏదైనా వాడుకోలేదు. నేను చివరికి ఒక సిద్ధాంతం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయాలు తప్పుకునే వ్యక్తిని నేను. అలాగే అనేక పార్టీలు టికెట్ ఇచ్చి పోటీ చేయమన్నా కూడా నేను చేయని చెప్పిన వ్యక్తిని నేను. సో అందుకని నేను ఎవరి ఒత్తిడికి లొంగే వ్యక్తిని కాదు అని చెప్పడానికి వచ్చాను. అలాగే గత ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో జరిగిన అనుమానాలకి, ప్రజల్లో ఉన్న అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత కూడా ఉంది అని చెప్పడానికి ఇక్కడ రావడం.